వాణిజ్య బ్యాంకుల గురించి అధ్యయనం చేస్తే ఈ వాణిజ్య బ్యాంకులు ప్రధానంగా వీటి యొక్క విధులను చూస్తే వాణిజ్య బ్యాంకుల యొక్క విధులు ఏంటి అంటే నెంబర్ 1 డిపాజిట్లను స్వీకరించడమే దీని యొక్క ప్రధాన విధి. వాణిజ్య బ్యాంకుల యొక్క ఆస్తి డిపాజిట్లు. ప్రజల నుండి డిపాజిట్లను స్వీకరించి మరొక ఇతర వ్యక్తులకు అప్పులు ఇస్తాయి. స్వీకరించిన డిపాజిట్లకు ఇచ్చిన రుణాలకు మధ్య గల వ్యత్యాసమే వాణిజ్య బ్యాంకుల యొక్క ఆదాయ వనరు. అంటే ఒక వర్గం నుంచి డిపాజిట్లను స్వీకరించి మరొక వర్గానికి అప్పులు ఇస్తాయి. ఈ స్వీకరించిన డిపాజిట్లకు ఇచ్చిన రుణాలకు మధ్య గల వ్యత్యాసమే వాణిజ్య బ్యాంకుల యొక్క ఆదాయ వనరు. అంటే వాణిజ్య బ్యాంకుల ఆస్తి ఏంటిది? వాణిజ్య బ్యాంకుల యొక్క ఆస్తి డిపాజిట్లు. ఒక్క డిపాజిట్ కొన్ని వేల డిపాజిట్లను సృష్టిస్తుంది కాబట్టి డిపాజిట్లను ఏమంటారంటే రుణపిల్లలు అంటారు. రుణపిల్లలు అంటారు. మరి ఇప్పుడు డిపాజిట్లు మనం చూస్తే వాస్తవానికి డిపాజిట్లు 2 రకాలు. ఒకటి డిమాండ్ డిపాజిట్లు, 2 కాల పరిమితి డిపాజిట్లు. మరి డిమాండ్ డిపాజిట్లు, కాల పరిమితి డిపాజిట్లు అంటున్నాం.